మేడం ఈ రోజుల్లో ఎన్నో చట్టాలు వస్తున్నాయి, దిశ చట్టం కావచ్చు, లేకపోతే ఎన్నెన్నో చూస్తున్నాం. కానీ ఎన్ని వచ్చినా సరే ఈ మానవ ఈ సొసైటీలో మాత్రం ఇలాంటివి ఆగట్లేదు. మీ మీ తరపున ఏం చెప్తారు? నిజంగా మదనపల్లి ఇష్యూ చూస్తే నిజంగా ఆ వీడియో చూస్తున్నా గానీ నాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. చిన్న పాప, పేద పేదవాళ్ళకే ఇలా జరుగుతుంది. చిన్న చిన్న పిల్లలకి అసలు వాళ్ళు ఎక్కడికి పంపించాలన్నా గానీ, సపోజు రిలేషన్షిప్ లో కూడా కామాంధులు ఉన్నారు. అమ్మ బాబాయ్ అంకుల్ అని పిలిచినా, బాబాయ్ అని పిలిచినా వావి వరుసలు లేకుండా చిన్నపిల్ల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఎంత పిల్ల అండి అది. అమ్మ చూడండి, ఆ అమ్మాయిని చూసుకుంటూ వాడు ఆ పని చేసేటప్పుడు తల్లి గుర్తుకు రాలేదా, చెల్లి గుర్తుకు రాలేదా, అక్క గుర్తుకు రాలేదా? సరే వాళ్ళ అమ్మ కడుపులో నుంచి, నా తల్లి కడుపులో నుంచి ఒక ఆడదానికి పుట్టానని చెప్పేసి అది ఆడతనం గుర్తుకు రాలేదా? ఏముందా పాప దగ్గర చెప్పండి? అంతా 7 సంవత్సరాలు ఎక్కడ 20-30 సంవత్సరాలు అని చెప్తున్నారు. అంత ఏజ్ అబ్బాయి ఎంత నరకం చూసుంటది ఆ పాప. ఇలాంటిది ఏంటంటే వీళ్ళంతా ఇలాంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళని ఏమంటారంటే కామాంధులు అంటారు వీళ్ళని. పైశాచికంగా ఆడవాళ్ళని, ఆడపిల్లల్నే కాదు ముసలోళ్ళని కూడా వదిలిపెట్టారు వీళ్ళు. అలాంటిది ఇలాంటి వాళ్ళ జోలికి, మన ఆడపిల్లల జోలికి, ఎవ్వరి జోలికి రాకుండా ఉండాలంటే చట్టాలు ఎలా రావాలంటే చాలా కఠినమైన చట్టాలు రావాలి. అంటే ఒక ఆడపిల్లని అప్పుడు రాజశేఖర రెడ్డి, నేను ఒకటి గుర్తు చేసుకోవాలి, రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు నిజంగా ఆయన బతికుంటే ఇలా జరిగిండేది కాదు. ఆయన హయాంలో ఎవరన్నా ఆడపిల్ల పోతుంటే ఇట్లా కన్నెత్తి చూసేవాళ్ళు కాదు, వణికిపోయేవాళ్ళు. ఎందుకు? మనము మీకు గుర్తే ఉంటది వరంగల్లో యాసిడ్ దాడి. ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు సీఎం గా. ఆ టైంలో ఎన్కౌంటర్ చేశారు చూడండి. అబ్బా, అది చూసి చాలా మంది అమ్మో ఆడపిల్ల జోలికి పోకూడదు అనేలాగా అప్పుడు ఆ రాజశేఖర రెడ్డి హయాంలో ఉండింది. కానీ ఆయన ఎప్పుడైతే చనిపోయారో, ఆ మహానుభావుని దేవుడు ఎప్పుడైతే చనిపోయారో ప్రపంచం కల్లోలం అయిపోయింది. రాష్ట్రం మొత్తం చిందరవదైపోయింది. ఇదేమంటారు, మొత్తం కల్లోలం అయిపోయింది లేండి, ఇంకా భూకంపం లాగా. అలాంటి చట్టాలు ఉండింటే, అలాంటి చట్టం కానీ, మన ప్రభుత్వం కానీ, మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కొత్త చట్టాలు తీసుకొని వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఏ ఆడపిల్ల కూడా పోయేటప్పుడు ఇట్లా తిరిగి చూడకూడదు, కళ్ళు దించుకోవాలి. అలాంటి చట్టాలు వస్తే మన పిల్లలు సేఫ్. మన పిల్లలే కాదు, నిజంగా పేద పిల్లలకే అన్యాయం జరుగుతుంది. అలాంటి పేద పిల్లల్ని కాపాడుకోవాలంటే కఠినమైన శిక్షలు రావాలి. వీడికి అరెస్ట్ చేస్తారు, పంపిస్తారు, జైలుకి పంపిస్తారు, బెయిల్ మీద వస్తాడు, ఇంకొక అమ్మాయిని అలాగే చేస్తాడు. మీరు మేపండి, బిర్యానీలు పెట్టండి, మీరు వదలండి. ఏం చేస్తున్నాడు బయటికి వచ్చి? చూడండి, ఒక్కడిని వాడు ఏంటంటే కొంతమంది సైకో నా కొడుకుల మైండ్ లో, ఈయన కామ పిశాచ మైండ్ లో ఏముంటది తెలుసా? ఒక్క రేపు చేసినా ఒకటే శిక్ష, కోటి రేపులు చేసినా ఒకటే శిక్ష లాగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఎన్ని రేపులు చేసినా ఒకటే శిక్ష లాగా వీళ్ళు బిహేవ్ చేసి ఇట్లా కోరికలు అనేది ఆడపిల్లల జీవితాలతో ఆడి వీళ్ళ కోరికలు తీర్చుకొని ఆడపిల్లల్ని దారుణంగా చంపి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇట్లా ఆడపిల్లల జీవితాలతో నాశనం చేసింది కాకుండా, చంపడమే కాకుండా వీళ్ళు వదిలిపెడితే ప్రతి ఒక్కరి జోలికి ఇట్లనే ఆడుతున్నారు. కానీ ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే, నేను ఇప్పుడే చెప్పాను, రాజశేఖర రెడ్డి హయాంలో ఎలా ఉండిందో అలాగే ఇంకా వీళ్ళకి ఏంటంటే నించున్న చోటనే, దొరికిన చోటనే షూట్ ఆర్డర్స్ ఇచ్చేయాలి, అక్కడే కాల్చి చంపాలి జనాల్లోనే. ఏ ఫ్యామిలీ తల్లి అమ్మాయి చిన్నారి కూతుర్ని కోల్పోయిందో వాళ్ళ ముందే నిలబెట్టి, ఏ ఆడపిల్ల తల్లిదండ్రులు ఏ ఆడపిల్లని కోల్పోతారో వాళ్ళ ముందే నిలబెట్టి షూట్ ఆర్డర్స్ డైరెక్ట్ గా ఇచ్చేసి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి వాళ్ళ కళ్ళ ముందే చంపాలి. కానీ అది కాదు నాకు కావాల్సింది. వాళ్ళని చంపేస్తారు, కానీ చనిపోయిన కూతురు తిరిగి వస్తుందా? పాపం కదా. ఎంత కలలు కని ఉంటాడు ఆ పిల్ల కోసము. అబ్బాయి ఎంత ముద్దుగా పెంచుకొని ఉంటారు, ఎంత బాగా చూసుకొని ఉంటారు బొమ్మలాగా. ఆ బొమ్మనే తీసుకొని వెళ్ళి వీడికి ఇట్లా చిత్రవద చేసి చంపాడే. వాడు కూడా చచ్చిపోయాడు. కర్మ అనేది వెంటనే 24 hours దేవుడు చూపించాడు. వాడి చచ్చిపోయాడన్న సంతోషం నాకుంది. కానీ బాధ ఎక్కడుందంటే, నాకు ఇద్దరు ఆడపిల్లలు. కానీ మా పిల్లలు బయటికి పోయినా కానీ నేను నైట్ వరకు నేను నిద్రపోను. అలాంటిది ఆ ఆడపిల్లని పేద కుటుంబం వాళ్ళది, సామాన్యుల కుటుంబంలోనే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే వాళ్ళు ఏం చేసుకోలేరు. ఏం చేసుకుంటారు? వాళ్ళకి సపోర్టా? ఇప్పుడు విఐపి ఇంట్లోనో, ఒక మినిస్టర్ ఇంట్లోనో ఒక ఆడపిల్లని చంపారనుకోండి,
తండోపతండాలు మామూలుగా ఉండదు. అట్లా ఉంటది వాళ్ళ రియాక్షన్ గానీ యాక్షన్ గానీ ఆ రేంజ్లో ఉంటది. జరిగిన తర్వాత మిగతా తల్లిదండ్రుల్లో కూడా చిన్న పిల్లలను వదిలేసి ఉద్యోగాలకు పోవడము ఇలాంటి బయట పనులకు వెళ్ళడము జరుగుతుంటాయి కదా. ఇప్పుడు వాళ్ళకి మీ తల్లిదండ్రులకి మిగతా వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి? ఇప్పుడు తల్లిదండ్రులు పాపము చూడండి, ఇప్పుడు మన హైదరాబాద్ లోనే చాలా పేద కుటుంబాలు ఉన్నాయి. ఆ పిల్లల్ని పోషించుకోవడానికి, ఆ రెంట్లు కట్టుకోవడానికి, కడుపు నిండా అన్నం పెట్టుకోవడానికి తల్లి తండ్రి అనేవాళ్ళు బయటికి వెళ్ళి సంపాదించుకొని వస్తారు. వాళ్ళు వచ్చే వరకు కూడా పిల్లలు శవమైతే వెళ్తున్నారు. చాలా దాంట్లో చూసే ఉంటారు. ఎక్కడ రక్షణ ఉంది? అలాంటి పేదవాళ్ళకి రక్షణ అనేది లేదు. ఇప్పుడు నేనేమో చెప్తున్నానంటే, ఇందాకే ఒక చెప్పాను వేరే ఛానల్లో, ఏంటంటే షీ టీమ్స్ అనేది చాలా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు మనుషుల్లోనే తిరుగుతున్నారు. ఆడపిల్లలు ఏదైనా జరిగినా కానీ వెంటనే స్పందిస్తున్నారు. అలాంటి షీ టీమ్స్ మనకి రక్షణగా ఉండి మనకే కాదు పేద కుటుంబంకి వాళ్ళకి ఏదన్నా మనకి చేసి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే వీళ్ళ తరపున ఏదైనా మంచి కఠినమైన శిక్షలు వీళ్ళతోనే రావాలి మనకి. అలా చేస్తే బాగుంటది. ఇంకోటి నేనేం చెప్తున్నానంటే, ఆడపిల్లలు చిన్నపిల్లలు అంటే మనము చిన్నపిల్లలు ఇప్పుడు చంపేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు. కానీ ఆడపిల్లలు, నాలాంటి ఆడపిల్లలు కానీ టీనేజ్ వాళ్ళు, కాలేజ్కి వెళ్లే వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే, మీరు తొందరపడి ఎవరిని నమ్మకండి, ఎవరిని మోసపోకండి. మీ అమ్మ నాన్నల వాళ్ళు అక్కడ ఊర్లలో ఉండి మీకు డబ్బులు పంపిస్తుంటే మీరు ఇక్కడ తిరుగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. రేపు పొద్దున్న ఎవడో చేతిలో మోసపోయి మీరు శవమై తేలుతున్నారు. వాళ్ళు అక్కడ ఏడుస్తారు. అది కాదు కావాల్సింది. పర్ఫెక్ట్ గా మీరు ఉండాలంటే, 10 మందితో మీ ప్రాణాలే మీరు కాపాడుకోవాలంటే షీ టీం వాళ్ళు మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఫ్రీగానే ఇస్తున్నారు. ఎలా మనము కాపాడుకోవాలి, ఎలా వాళ్ళ నుంచి మన ప్రాణాలు రక్షించుకోవాలనేది షీ టీం వాళ్ళు మంచి పథకాలు పెట్టారు. అక్కడికి వెళ్ళి ఎవరైనా సరే మనము నేర్చుకోవచ్చు. ఎవరైనా సరే మనతో పెట్టుకున్నారంటే మనం ఫైట్ చేసి గెలవచ్చు. అలా మీరు ఆది పరాశక్తిగా కనపడాలి. ఒక అమ్మవారు లాగా మీరు శక్తి చూపించాలి. మగవాళ్ళ చేతిలో మీరు అంటే ప్రాణాలు కోల్పోకుండా మీ ప్రాణాలు మీరే కాపాడుకోవాలి. ఈ రోజు దేవుడు పుట్టించాడు, దేవుడిచ్చిన ఆయుష్ అది ఎవడో చేతుల్లో పోగొట్టుకునే అవసరం మనకు లేదు. అందుకని ప్రతి ఒక్క ఆడపిల్ల ధైర్యంగా ఉండండి, ధైర్యంగా మీ ప్రాణాలు కాపాడుకోండి. ఎవరు వచ్చినా గానీ, ఇలాంటి కామాంధులు వచ్చినా గానీ ఆది పరాశక్తి లాగా మీరేందో చూపించాలి, అమ్మవారి లాగా మీరు రెచ్చిపోవాలి.